ఇలా వండితే పప్పు చుక్క కూర చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం గ్లాసున్నర పప్పుని కడిగి నానబెట్టుకున్నాను ఒక గంట. సో, ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్‌లో వేసేసుకోవాలి. చుక్క కూరని 4 కట్టలు తీసుకున్నానండి. 4 చిన్న కట్టలు వచ్చాయన్నమాట. దీన్ని శుభ్రంగా కడుక్కొని పప్పు తీసుకున్న కుక్కర్‌లోకి ఈ కట్ చేసుకున్న చుక్క కూర వేసేసుకోవాలి. దీనిలోనే ఒక 3 టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. దీనిలోనే పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసి తగినంత వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని పోపు కోసం ఆయిల్ వేసి దానిలో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లి వేయట్లేదు. కార్తీక మాసం కాబట్టి వెల్లుల్లి స్కిప్ చేశానన్నమాట. దీనిలోని ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఎంత వేసుకుంటే అంత పప్పు బాగుంటుందండి. సో, తాలింపు అయిన తర్వాత చక్కగా ఉడికిన పప్పుని దీనిలో వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది.